ఎఫ్డీసీ ఎలాంటి స్పందన లేదు. దానికి కారణం ఏంటంటే ఎఫ్డీసీలో నిజమైన సినిమా కార్మికులకి ప్రొడ్యూసర్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే తెలిసే వాళ్ళు ఏ రోజు ఇక్కడ ఎఫ్డీసీలో లేరు. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి పొజిషను కింది లెవెల్ నుంచి తెలుసుకుని అన్ని విధాలుగా ఒక అవగాహన ఉన్న దిల్ రాజు గారు చైర్మన్ అవ్వడము నిజంగా కార్మికులందరికీ అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్గా ఇచ్చి ఈ చిత్రపూర్లో జరిగిన అవినీతి పైన ఒక హడా కమిటీ ఆయన ఆధ్వర్యంలోనే వేసి ఈ కమిటీని రద్దు చేయవలసిందిగా ఈరోజు మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి డీసీఓకి కానీ కమిషనర్కి కానీ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కోర్టుకి ఎన్ని ఆర్డర్లు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఏ అధికారులు ఆ కోర్టు ఆర్డర్లని పాటించట్లేదు. కొంతమంది మంత్రులను కూడా ఈ కమిటీ మభ్యపెట్టేసేసి పక్కతో పట్టిస్తుంది. దానికి వివరంగా కోర్టు ఆర్డర్లతో పాటు అన్నీ ఇప్పుడు దిల్ రాజు గారి పేసీకి మొత్తం ఇన్వార్డ్లో ఇవ్వడం జరిగింది. దానికి కోర్టు ఆర్డర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో కంపల్సరీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందని మేము నిజంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 24 క్రాఫ్ట్లకు సంబంధించిన సమ్మె కూడా నిజంగా అది కొంతమంది నాయకులకి స్వార్థం కోసం చేస్తున్నారు. ఎందుకనంటే అక్కడ నాయకులుగా ఉన్నోళ్ళు ఏ రోజు ఒక 5 గంటలు నిలబడి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కాదు. 20 రోజులు సమ్మెగా ఉన్నా కూడా వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. ఎందుకనంటే అవినీతి సొమ్ముతోటి ఆల్రెడీ వాళ్ళు ఒక మెడల్ కట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా నిజంగా మేము 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి మనం గంటల తరబడి సినిమాలు చేసి అనుభవం ఉన్న వాళ్ళము 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు మన కోసం ఏది కొట్లాడుతున్నారు. నిజంగా ఆ 30% జెన్యూన్గా ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ కొంతమంది దీంట్లో 2 విభాగాలుగా దాన్ని విభజించేసి ఈ గొడవను అనేది తీసుకొచ్చేసేస్తే దీనికి 2 రకాలుగా లాభాల కోసం చూస్తున్నారు. ఒకటి ఫెడరేషన్లో ఉన్న నాయకులు ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లని పోస్ట్పోన్ చేసేయడం ఒకటి. రెండోది 7,000కి ఒక ఎస్ఎఫ్టీ రూపాయలు పెట్టి చిత్రపూర్లో మిగిలిన భూమిని కార్మికులకు అందకుండా బయట వాళ్ళకి అమ్మడం కోసం అక్కడ చండీయాగం పేరుతోటి పూజ చేసేసి కాంట్రాక్టులకి అప్పచెప్పేసేసి అది మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము దాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ సినీ కార్మికులది ఈ ఫెడరేషన్ సమ్మె అనేది తీసుకొచ్చారు. దయచేసి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏది నిజం ఏది అబద్ధం అనేది నినాదం తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. మన ఫెడరేషన్ రోజు మనకి 20 రోజులు షూటింగ్ ఉంటే ఒక 200-300 కోసం ఇంత కొట్లాడుతున్నాం. కానీ మనకి తెలంగాణ ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 94లో 67 ఎకరాల భూమి ఇచ్చింది. ఈరోజు అది 1000 కోట్ల మన సంపద, మన కార్మికుల సంపద, అది మన భవిష్యత్తు తరాల మన పిల్లల సంపద. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 1000 మంది కార్మికులు. ఒక్కసారి మన సొంతిల్లు అనేది దాని గురించి ఆలోచించండి. దానికి ఏకైక మనకి మార్గము ఇప్పుడు చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకనంటే తను ఒక కింది స్థాయి నుంచి వచ్చి ప్రతి కార్మికుడి కష్టం అనేది తనకి తెలుసు కాబట్టి ఆయన దృష్టికి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి సమస్యని దృష్టికి తీసుకెళ్ళండి. మాకు చేతనైంది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి సంబంధించిన కొన్ని వాళ్ళు చెప్పారు, మిగిలిన ఒక 2-3 యూనియన్లే చెప్పారు, వాళ్ళన్నీ ఇక్కడ ఇచ్చాం. ఒక నాయకుడు 6 సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉన్న సుమారు కొన్ని కోట్ల రూపాయలను కొల్లగొట్టేసేసి వాళ్ళకి డైలీ వేజెస్ అనేది టైం ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లని ఇష్టానుసారంగా సొంత స్వలాభం కోసం వాడుకునే వాళ్ళు ఈరోజు నాయకులుగా చలామణి అవుతూ సినిమా కార్మికులకి న్యాయం చేస్తామని అంటే మనం గుడ్డిగా నమ్మొద్దు. దాన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు ఎక్కడ ధర్నా అయితే అక్కడ వస్తే వాళ్ళకి షూటింగ్లు చెప్పట్లేదు. షూటింగ్లకు వెళితే ఏజెంట్లను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆ పేమెంట్లు రానివ్వట్లేదు. దానికోసం శంకూర్ రవీందర్ సపరేట్గా కొంతమంది సుమారు ఒక 600 మంది జెన్యూన్గా జూనియర్ ఆర్టిస్టులని ఏకదాటికి తీసుకొచ్చేసేసి 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఈరోజు సపరేట్గా దానికి ఒక యూనియన్ అనేది పెట్టడం జరిగింది. నిజంగా దాంట్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు సేమ్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రస్తుతం ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ దాన్ని రద్దు చేయాలి. దాంట్లో ఉన్న నాయకులపైన విచారణ జరిపించాలి. ఆ అకౌంట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి మనీ అనేది విచారణ జరిపించాలి. ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసిన ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కేవలం యూనియన్ ద్వారానే ప్రొడ్యూసర్లకు అందరికీ సమన్వయంగా ఒక అనుసంధానంగా ఉంటూ దీన్ని 24 క్రాఫ్ట్స్లో భాగస్వామ్యం చేసి నిజమైన జూనియర్ ఆర్టిస్టులకి ఎవ్రీడే పని కల్పించడానికి ఇది ఒక మంచి మార్గము. మిగిలిన 24 క్రాఫ్ట్స్లలో కూడా కొన్ని యూనియన్లలో ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుసు. దీన్ని కాపాడడానికి ఈరోజు ఏదో మేము నాయకుల్లాగా ఉండి ఒక ముసుగు వేసుకొని కార్మికులను మోసం చేస్తున్నారు. వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటే ప్రక్షాళన కాదు, ఫెడరేషను
మరియు 24 క్రాఫ్ట్స్ మరియు ఛాంబరు తర్వాత చిత్రపూరిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 13,000 మంది కార్మికులకి ఏ రోజు పనిచేస్తే కానీ ఆ రోజు బ్రతకడానికి లేదు. అవన్నింటికీ కారణం అవినీతి నాయకులని శాశ్వతంగా బహిష్కరించి ఎవరన్నా భవిష్యత్తులో ఒక యూనియన్లో ₹1 తప్పు చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అని ఇలాంటి FDC ద్వారా భవిష్యత్తులో ఒక చట్టాలు అనేది తీసుకురాకపోతే భవిష్యత్తులో మన పిల్లలే కాదు పిల్లల కార్మికులు కూడా ఇలాగే ఇంకా రాబోయే కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి యూనియన్ ప్రతి కార్మికుడు చిత్రపూరిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడే ధర్నా చేద్దాము. అందరు కార్మికులు కలిసి రావాలని. సేవ్ చిత్రపూరి, సేవ్ సినీ వర్కర్స్, అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో చిత్రపూరి అవినీతి ప్రక్షాళన జరగాలి. దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. సినీ కార్మికుల ఐక్యత, సినిమా కార్మికుల ఐక్యత. ఇప్పుడు రాజు గారిని జూనియర్ ఆర్టిస్టులం అందరము సినీ కార్మికులము కలవడానికి వచ్చాము. కారణం ఏంటంటే మా యూనియన్లో జరుగుతున్నటువంటి అవినీతి బయటకు తీసి దాన్ని మైక్రో ఆడిటింగ్ ద్వారా అవినీతి పరులను శిక్షించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈయన అడ్డదారులలో గెలవడం, అసలు ఏ ఎలక్షన్ కూడా సజావుగా జాగట్లేదు. ప్రతి ఎలక్షన్లో అడ్డదారులో గెలవడం, అవినీతి సొమ్ముతో అందరినీ మేనేజ్ చేయడము, ఇటువంటి పద్ధతుల ద్వారా ఈ యూనియన్ని నడుపుతున్నారు. కాబట్టి ఈ యూనియన్ నుండి పర్మనెంట్గా సస్పెండ్ చేసి అదేవిధంగా మేము కూడా కొత్త యూనియన్ని ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసినాం. కాబట్టి ఆ యూనియన్ ద్వారా మాకు అవకాశాలు కల్పించాలని దిల్ రాజు గారికి మరోసారి మేము విన్నపాలు చేసుకుంటున్నాము. కారణం ఏంటంటే ఇది పేపర్ వర్క్గా ఇప్పుడు కార్మికులందరూ ధర్నాలు చేస్తున్నారు. అది ఓన్లీ పేపర్ మీద రాస్తున్నారు, 30% పెంచినట్టు మాత్రమే. కానీ కింది స్థాయిలో అది అందట్లేదు. కారణం మధ్యలో దళారులు ఇటువంటి యూనియన్ నాయకులు తినేస్తున్నారు. కేవలం ₹300 జూనియర్ ఆర్టిస్టులు డైలీ పేమెంట్ ఇస్తూ స్పాట్ పేమెంట్ అని చెప్తూ ₹300 షూటింగ్లకు తీసుకొస్తున్నారు. కార్డు కూడా ఇవ్వట్లేదు కనీసం వాళ్ళకు. సో మ్యాక్సిమం జూనియర్ ఆర్టిస్టులని ఉన్న ఆర్టిస్టులకేమో పని చెప్పట్లేదు, నాన్ మెంబర్స్కి పని చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ అవినీతి సొమ్ముని సంపాదిస్తూ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి యూనియన్ని రద్దు చేస్తూ మా యూనియన్కి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పటేల్ నవోదయం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ. గత 8 సంవత్సరాలుగా చిత్రపూరిలో జరుగుతున్న అవినీతిపై చిత్రపూరి పోరాట సమితి మరియు చిత్రపూరి సాధన సమితి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాము. అవినీతిపై ప్రక్షాళన జరిగి పేద సినిమా కార్మికులు, నిజమైన సినిమా కార్మికులకు ఇల్లులు దక్కాలని పోరాటం చేస్తున్నాము. గడిచిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు మరియు సినిమా పెద్దలకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు మేనిఫెస్టోలో చిత్రపూరి అవినీతి ప్రక్షాళన జరుపుతానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇంతవరకు సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు అవినీతి ప్రక్షాళన చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఇక్కడ FDC దగ్గర దిల్ రాజు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారు మీరన్న చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి మా అవినీతి ప్రక్షాళన జరపాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా గత 7 రోజుల నుంచి సినిమా కార్మికుల వేతనాల పెంపుకై 30% పెంపుకై అందరూ ధర్నా చేస్తున్నారు, అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి మీరు చొరవ చూపి ఫిలిం ఛాంబర్ వారితో మాట్లాడి ప్రొడ్యూసర్ల పక్షాన మాట్లాడి మీరు సినిమా కార్మికులకు 24 క్రాఫ్ట్లు ఉన్న వారికి 30% వేజెస్ పెంచే దిశగా మీరందరూ కృషి చేసి మాకు సినిమా కార్మికులను న్యాయం చేయాలి. చిత్రపూరిలోని అవినీతిపై మేము చేస్తున్న పోరాటానికి మీరు మాకు తోడుగా ఉండి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మాకు న్యాయం చేయాలని, నిజమైన సినిమా కార్మికులు ఇల్లులు కేటాయించాలని మేము కోరుచున్నాము. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని, అడాక్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మన పోరాటం అనేది గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం జరిగింది. ఈరోజు ఈ పోరాటం అనేది FDC కార్యాలయం ముందట ఈరోజు ధర్నా అనగానే మనందరం కూడా ఈ మెరుపు ధర్నాకు వచ్చేటువంటి సినిమా కార్మికులందరికీ, అన్నలకు, అక్కలకు, చెల్లెలకి పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు FDC చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారికి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తిని, ఆయనతో కూడా గతంలో పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నాను. వెంటనే ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అవినీతి పరుడైన అనిల్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అనిల్ కుమార్కి సహకరించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. వారి వెనకాల 2-3 మంత్రులు ఉన్నారంట మీ మంత్రి మండలిలో, వాళ్ళని కూడా మీరు బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు అనిల్ గారు ఏం చెప్తున్నారంటే, నేను డబ్బులు ఇచ్చి జడ్జీలను కొన్నాను, డబ్బులు ఇచ్చి మంత్రులను కొన్నాను, చిత్ర పరిశ్రమ మొత్తం కూడా నా చెప్పు చేతుల్లో ఉందని చెప్పేసి 7 రోజులుగా ఆయనకు నచ్చిన విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మనం మళ్ళీ చెప్తా ఉన్నాం, చిత్రపూర్ సాధన సమితిగా 30% వేతనాలు పెంచాలి. దాంతోపాటు చిత్రపూర్లో అవినీతి మొత్తం కూడా ప్రక్షాళన జరగాలి. ముఖ్యంగా నిజమైన పేద సినిమా కార్మికులందరూ కూడా మహానుభావుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆ గొప్ప లక్ష్యాన్ని వారి జీవిత భాగస్వామ్యుడు ఎన్నికలు ఓడగొట్టారు. ఆ ఉసురు తగిలి అనిల్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఒక ఆఫీస్ బాయ్గా వచ్చినటువంటి అనిల్ కుమార్ గారు ఈరోజు మొత్తం ప్రొడ్యూసర్లని, సినీ పరిశ్రమని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నిజమైన సినిమా కార్మికులందరి జీవితాలతో ఆడుకున్న ఒక నీచుడు కాబట్టి, దుర్మార్గుడు కాబట్టి, కీచకుడు కాబట్టి ఈరోజు కోర్టు చెప్పినా కూడా అన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా ఊరి మీద ఊరేగుతా ఉన్నాడు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. అనిల్ ఆస్తులు మొత్తం కూడా జప్తీ చేయాలి. నిజమైన సినిమా కార్మికులకు వేతనాలు పెంచాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలి. అనిల్ కుమార్ యొక్క కుట్రలకి, కుతంత్రాలకి కార్మికులు ఎవరు బలి కావద్దు. దీని వెనకాల పెద్ద కుట్ర జరగబోతుంది. చిత్రపూర్లో ట్విన్ టవర్స్ వేసి ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం కూడా మేము పోరాడితేనే పెట్టారు. ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆలోచన విధానం అంటే నిజమైన సినిమా కార్మికులు ఇల్లు కావాలి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసి పడేయాలి. ఇప్పుడున్న కమిటీని రద్దు చేసి అడాక్ కమిటీ వేయాలి. ఆ అడాక్ కమిటీ చైర్మన్గా దిల్రాజు లాంటి నిజమైన సినిమా కార్మికులు చెందిన వ్యక్తిని, సినిమా కార్మికుల కష్టాలు చేసిన వ్యక్తిని చైర్మన్గా పెట్టాలి. అందులో కస్తూరి శ్రీనివాస్ గారు, మద్దినేని రమేష్ లాంటి వాళ్ళు పోరాడుతున్న పోరాట యోధులకు స్థానం కల్పించాలి. వెంటనే ముఖ్యమంత్రి గారు మా టీం అందరినీ కూడా, మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ యొక్క చిత్రపురి దొంగని శాశ్వతంగా చిత్ర బహిష్కరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ, సినిమా పెద్దలు కానీ ఇక్కడ ఉన్న వారిని స్పందించకపోతే తొందరలో ఇక్కడ 10,000 మందితో భారీ ధర్నా కూడా చేసి, తొందరలో 10,000 మందితో భారీ ధర్నా చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా, గతంలో కూడా పెద్దలు పాశం యాదగిరి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా మా చిత్రపురి పోరాట సాధన సమితి చెప్పిన కష్టాలు విని ఆయన మానవత్వంతో స్పందించడం జరిగింది. కాబట్టి తొందరలో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా కలుపుకొని ఎఫ్డీసీ దగ్గర, ఫిల్మ్ ఛాంబర్ దగ్గర, చిత్రపూర్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూడా మేము పెద్ద ఎత్తున కూడా మా నిరసన తెలియజేయబోతున్నాం. వచ్చే అసెంబ్లీ సెక్షన్లో ఒక డే మొత్తం కూడా ఈ చిత్రపూర్ అవినీతి మీద గతంలో బట్టి విక్రమ గారు మాట్లాడారు, సీతక్క గారు మాట్లాడారు. మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ఈరోజు ప్రజాపక్షం అంటా ఉన్నారు. మీరు దయచేసి ఎవరికి భయపడకుండా, సీతక్క ఎప్పుడు చెప్తా ఉంటుంది, నేను పేదల కోసమే ఉన్నాను. సీతక్క మీరు రేవంత్ అనే ఆడబిడ్డ, తెలంగాణ మొత్తాన్ని మీరు ఆడబిడ్డ. ఈ అవినీతి మీద మీరు మాట్లాడాలి. బట్టి విక్రమార్క మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు అసెంబ్లీలో మీ ఇచ్చినటువంటి క్వశ్చనర్ని మీరు మాట్లాడారు. మరి ఈరోజు మీరు న్యాయం చేసే టైం వచ్చింది. మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఈ దొంగలందరినీ కూడా తరిమి కొట్టండి, ఈ దోపిడీదారులందరినీ కూడా తరిమి కొట్టండి. ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు చెప్తాను, ఆయన పేరులోనే దిల్ ఉంది కాబట్టి పేద సినిమా కార్మికులందరికీ కూడా మీరు న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మీలాంటి గొప్ప మనిషిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టినంటేనే పేద కార్మికులకు న్యాయం చేయమని చెప్పి. కాబట్టి అనిల్ కుమార్ చేసేటువంటి కుట్రలకి, కుతంత్రాలకి, ఈ జిత్తులమారి ఎత్తుగడలకి చట్టసభను మొత్తం కూడా కోర్టులను కూడా బ్రస్సు పట్టించింది. కాబట్టి ఈ నీచుడికి అసలు సినిమాకి సంబంధం లేదు. కాబట్టి మనం అందరం కూడా 24 క్రాఫ్ట్ ఉన్న నిజమైన కార్మికులందరూ కూడా ఎఫ్డీసీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, వేతనాలు పెంచే విధంగా, అదేవిధంగా అర్హులైన పేద కార్మికులందరూ కూడా చిత్రపూర్లో సింగిల్ బెడ్రూమ్లు కట్టించి న్యాయం చేయాలి. ఒకవేళ అక్కడ స్థలం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కట్టిన డబల్ బెడ్రూమ్ అయినా కూడా ముందుగా సినిమా కార్మికులు ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ డబల్ బెడ్రూమ్ల పంపకం కూడా మొదలు పెట్టాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉన్నాడు, నేను తప్పకుండా మరొక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. ఆయనకి సినిమా కార్మికుల మద్దతు ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న మరొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయనకు వయసు కూడా ఉంది, మనసు కూడా ఉంది. కాబట్టి మేము సినిమా కార్మికులుగా ఆయనకి ప్రాధేయపడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ దొంగల్ని తరిమి కొట్టండి. మీ పరిపాలన ప్రజా పరిపాలన. ఇప్పటికే దేశంలో తెలంగాణ అంటే సంపన్నమైనటువంటి రాష్ట్రంగా, ముఖ్యంగా దేశంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన ఉంది. కాబట్టి మీ నాయకత్వంలో మరింత ముందుకు కార్మికులు న్యాయం చేయాలని, కార్మికులు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో కార్మికులు మీ ప్రభుత్వం మీద తప్పకుండా తిరుగుబాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి